చూద్దాం. ఈ పక్కన మొత్తం లగ్జరియస్ హౌసెస్ అనమాట. ఈ ఓన్లీ సింగిల్ రైడ్ కి 35 dirhams అయితే తీసుకున్నారు. అంటే మన ఇండియన్ రూపీస్ లో 805 రూపీస్. ఎదురుగా కనిపిస్తుంది చూసారా, ఇదే పామ్ అట్లాంటాస్ హోటల్, దుబాయ్ లో 7-star హోటల్, మోస్ట్ ఫేమస్ హోటల్ అనమాట. లో దొరికింది సీటు. వీడియో తీద్దామంటే డివైస్ వాటర్ లో పడిపోద్దామని భయం వేస్తుంది. వచ్చేటప్పుడు కూడా చాలా బాగుంటుందంట వ్యూ. వచ్చేటప్పుడు కూడా ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు. ఒక దిరంతో అక్కడ నుంచి అయితే ఇక్కడికైతే వచ్చాం. ఇక్కడ ఏమేమి ప్లేసెస్ ఉన్నాయి, స్ట్రీట్ షాపింగ్. ఫ్రంట్ కి వెళ్ళి మళ్ళీ బ్యాక్ అయితే వచ్చాను అనమాట. ఈ వీడియో తీద్దామని చెప్పేసి. చూస్తున్నారు కదా ఇవే వింటేజ్ కార్స్ ఎలాగున్నాయో. ఇక్కడకు వచ్చాక మైండ్ పోయింది ఇంకా అసలు. కార్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే రోల్స్ రాయిస్, ల్యాంబోర్గిని, ఫెరారీ, బుగాటి. హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ డే 8 ఇన్ దుబాయ్ ట్రిప్. ఈ రోజు అయితే లగ్జరియస్ కార్స్ చూడడానికి అయితే వెళ్తున్నాం అనమాట. అండ్ దుబాయ్ వచ్చాక మీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను. మనం దుబాయ్లో రోడ్ క్రాస్ చేసినప్పుడు రోడ్ సిగ్నల్స్ అయితే ఖచ్చితంగా మనం ఫాలో అవ్వాలి. మనకి రెడ్ సిగ్నల్ పడితే అస్సలు దాటి వెళ్ళకూడదు. దాటితే మనకి చాలా ఫైన్ పడుతుంది. గ్రీన్ సిగ్నల్ పడిన తర్వాత మనం అయితే వెళ్ళాలన్నమాట. ఎప్పటిలాగే ఈ రోజు కూడా హైదరాబాద్ దమ్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసేసి శుభ్రంగా తినేసి తర్వాత క్యాబ్ అయితే బుక్ చేసాము. క్యాబ్ మెట్రో స్టేషన్ దాకా అయితే బుక్ చేసాము. ఇక్కడ నుండి ఇంకా మెట్రో ఎక్కి మనం ఇప్పుడు లగ్జరియస్ కార్స్ అయితే చూడడానికి వెళ్తున్నాము. బస్ అండ్ మెట్రోతో పోలిస్తే క్యాబ్ ప్రైజెస్ అయితే ఎక్కువ ఉంటాయి. మేము కరీమ్ అనే యాప్ ఉంటుంది, అందులో అయితే బుక్ చేసాము. ఫైనల్లీ ఇంకా మేము మెట్రో స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాము. మెట్రో స్టేషన్ లో మనం ఎస్కలేటర్ మీద వెళ్ళినప్పుడు నించుని వెళ్ళాలంటే రైట్ సైడ్ నించుని వెళ్ళాలి. నడుచుకుంటూ వెళ్ళాలంటే మాత్రం ఖచ్చితంగా మనం లెఫ్ట్ సైడ్ లో అయితే నడుచుకుంటూ వెళ్ళాలి. మనం ఎలా పడితే అలా నడిచి వెళ్ళడానికి అయితే ఉండదు. మెట్రో మీద ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నామో ఆ ఏరియా చూసి ఆ ప్లాట్ఫామ్ దగ్గరికి అయితే వచ్చేసి నాల్ కార్డ్ తీసుకుని ఇక్కడ చూపిస్తున్న విధంగా మనం అయితే ట్యాగ్ చేయాలి. ట్యాగ్ చేస్తే మన రిమైనింగ్ అమౌంట్ అయితే చూపిస్తుంది అనమాట. ఇంకా మెట్రో ఎక్కేసి కాసేపు జర్నీ చేశాక మా స్టేషన్ దగ్గరకు వచ్చేసాము. అనుకోకుండా ఈ స్టేషన్ లో దిగిన తర్వాత మళ్ళా బస్ ఎక్కేసి ఇంకొక ఏరియా అయితే వచ్చాము. ఇక్కడికి వచ్చాక ఈవినింగ్ మార్కెట్ జరుగుతుందని చెప్పేసి చూడడానికి వచ్చాము. ఈ మార్కెట్లో చాలా రకాలైతే అమ్ముతున్నారు. మనకి క్లాత్స్ దగ్గర నుంచి ఎలక్ట్రానిక్స్ దగ్గర నుంచి అన్నీ అమ్ముతున్నారు. మనకి సండే మార్కెట్స్ అవి ఎలాగో ఇక్కడ కూడా మార్కెట్ అలాగేనంట. ఇక్కడ చాలా రకాల ఫ్రూట్స్ అయితే అమ్ముతున్నారు. చూస్తున్నారు కదా, వాటర్ మెలన్స్ అవిని. అండ్ ఈ పక్కన బనానాస్, ఆరెంజెస్, అవగాడోస్ చాలా ఉన్నాయి. జ్యూసెస్ కూడా చేసి అమ్ముతారనమాట. ఈ పక్కన మళ్ళీ ఎలక్ట్రానిక్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ శనగలు, టొమాటోతోని బేల్ చేస్తారు కదా, అదైతే అమ్ముతున్నారు. చాలా రకాల స్ట్రీట్ ఫుడ్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఈ మార్కెట్ చూసేసి ఒక ప్లేస్కి అయితే వచ్చాను. ఇక్కడికి వచ్చాక నాకు చాలా రకాల కార్స్ కనిపించాయి, అది కూడా వింటేజ్ కార్స్. ఇంకా నెక్స్ట్ నేను ఈ కార్స్ అవి వీడియో తీద్దామని చెప్పేసి మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేసాను. ఫ్రంట్కి వెళ్ళి మళ్ళీ బ్యాక్ అయితే వచ్చాను అనమాట. ఈ వీడియో తీద్దామని చెప్పేసి. చూస్తున్నారు కదా ఇవే వింటేజ్ కార్స్ ఎలాగున్నాయో. చూడడానికి చాలా డిఫరెంట్గా ఉన్నాయి కదా. వీటి బ్రాండ్ నేమ్స్ ఏంటో తెలియదు కానీ నాకు ఇవన్నీ కొత్తగానే ఉన్నాయి. వింటేజ్ కార్స్ అయినా కానీ చూడండి, కార్ కలర్స్ అవిని బ్లూ కలర్ అండ్ వేరే వేరే కలర్స్లో అయితే ఉన్నాయి. భలే ఉన్నాయి అసలు. ఈ కార్ చూడండి, అది తిరిగిపోయింది, ఇంకా మామూలుగా లేదు. ఇది ఫ్రంట్ నుంచి కూడా చూపిస్తాను. ఇదిగోండి, ఈ కార్ చూసారు కదా ఎలా ఉందో. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ ఈ కార్ కూడా నచ్చింది నాకు. అవ్వండి బ్యాక్ సైడ్ ఉన్న అన్ని కార్స్ అనమాట, ఓల్డ్ మోడల్ కార్స్. సో ఇలాంటి కార్స్ అయితే చాలా బాగుంటాయి. సో ఇలాంటి కలెక్షన్ కూడా దొరకడం చాలా కష్టం. బ్యాక్ సైడ్ కనపడుతున్నాయి కదా అవి. ఇక్కడ నుండి ఇప్పుడు బస్ ఎక్కేసి మళ్ళీ మేము లగ్జరియస్ కార్స్ అయితే చూడడానికి వచ్చేసాము. ఇక్కడకు వచ్చాక మైండ్ పోయింది ఇంకా అసలు. కార్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే రోల్స్ రాయిస్, ల్యాంబోర్గిని, ఫెరారీ, బుగాటి అన్నీ డిఫరెంట్ కలర్స్ అండ్ డిఫరెంట్ మోడల్స్. నా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, ఈ రెండు రోల్స్ రాయిస్. ఫ్రంట్ బెంట్లీ కార్ ఉంది. అన్నీ యూనిక్ కలర్స్ అయితే ఉన్నాయి. భలే ఉన్నాయి అసలు ఈ కార్స్ అయితే. ల్యాంబోర్గిని ఇదిగోండి ఎలా మెరిసిపోతుందో, ఇదొక మోడల్. ఇంకా ఫ్రంట్ చాలా మోడల్స్ ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను మీకు. ఇది బెంట్లీ, మళ్ళా బెంట్లీ కారు బ్లూ కలర్. ఇది కూడా బాగుంది, మంచి రాయల్ గాని అద్దరిపోయింది అసలు. నుండి కార్ కలెక్షన్ చూసి నచ్చి షోరూమ్ వాళ్ళని అడిగి అయితే లోపలికి వచ్చాము. ఇక్కడ చూస్తుంటే మాత్రం కార్స్ అయితే వేరే లెవెల్ ఉన్నాయి అసలు, అద్దరిపోయినాయి. ఇంకా ఫ్రంట్ కూడా ఉన్నాయి స్పోర్ట్స్ కార్ అవి కూడా చూపిస్తాను మీకు, పదండి. ల్యాంబోర్గిని ఒక మోడల్ ఉంది, అది నా ఫేవరెట్ మోడల్.
అది చూపిస్తాను. అది మాత్రం వేరే లెవెల్ ఇంక అసలు. రేంజ్ రోవర్ ఇది. ఇంకా ఫ్రంట్ చెప్పాను కదా చూపిస్తాను, ల్యాంబోర్గిని చూపిస్తా పదండి. ఎదర పోషీ కార్ కూడా ఉంది. ఇదిగోండి, ఇది పోషీ కార్, దీని పక్కనే ఉందన్నమాట కారు. చూపిస్తాను పదండి. అదిగోండి కనిపిస్తుంది కదా ఎల్లో కలర్ది ల్యాంబోర్గిని. ఇదైతే నాకు చాలా ఇష్టం అనమాట, అదిరిపోద్ది అసలు. దీంట్లో నాకు గ్రీన్ కలర్ ఒకటి, మీకు స్టార్టింగ్ నా వ్లాగ్ చూసుంటే గ్రీన్ కలర్ చూపించాను కదా, అది సేమ్ అలాంటిది అయితే నాకు చాలా ఇష్టం అనమాట. నెక్స్ట్ ఈ పక్కన ఫెరారీ కార్స్. ఇవే కాదు, ఇంకా అటు సైడ్ కూడా చాలా కార్స్ ఉన్నాయి, స్పోర్ట్స్ కార్స్ అవిని. ఇంకా పిక్చర్స్ వీడియోస్ చాలా తీసుకున్నాం అనమాట ఈ కార్స్ దగ్గర. ఇక్కడే కాకుండా ఇంకా బ్యాక్ సైడ్ కూడా కార్స్ ఉన్నాయని చెప్పాను కదా, అవి కూడా చూపిస్తాను పదండి. దీని లెఫ్ట్ సైడ్ ఉన్నాయి, ఇవ్వండి ఇవే ఆ కార్స్. ఇంకా అటు స్ట్రైట్ ఇంకా చాలా కార్స్ ఉన్నాయి, కాకపోతే ఇంక మాకు లేట్ అయిపోతుంది. నెక్స్ట్ మెట్రో ఉంటుందో లేదో కూడా తెలియదు. సో ఇక్కడ నుండి అయితే బస్ ఎక్కేసి వెళ్దామని, ఇంకా ఇక్కడ ఫొటోస్ వీడియోస్ తీసేసుకొని మేము బస్ అయితే ఎక్కేసాము. ఇంకా బస్ ఎక్కేసి మ్యాప్ అయితే చూసుకుంటే ఇంకా రూమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయామన్నమాట. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. ఇక్కడ ఉన్న మెన్యూ కార్డ్ అంతా తిప్పితే చికెన్ దమ్ బిర్యానీ కనిపించింది. సింగిల్ ప్యాక్ అయితే సరిపోదు, 12 dirhamsది. ఇంకా రెగ్యులర్ ప్యాక్ తీసుకుందాం అని చెప్పేసి ఫిక్స్ అయ్యాం అనమాట. దీంతో పాటు ఒక చికెన్ 65 బిర్యానీ అయితే తీసుకుని రూమ్కి తెచ్చుకొని ఇంకా తినేసాము. ఇప్పటి వరకు మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను, ఇంకా చూడకపోతే చూసేయండి. మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి దుబాయ్ ప్లేలిస్ట్లోని. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.